నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వంగవీటి నరేంద్ర ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వంగవీటి నరేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎందుకు మీరు బీజేపీలో ఉన్న మీరు ఎందుకు సడన్గా ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యారు? ఏమన్నా వైసీపీ తరఫున మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా? అంటే దేశ రాజకీయాల దృష్టిలో ఆలోచిస్తే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం బాగుందనే నేను 2014లో అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు నేను అప్పుడు బ్యాంకులో ఉన్నా కూడా చూశాను. తర్వాత రిజైన్ చేసి వచ్చినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అనేక రకాలుగా ఒక ప్రధానమంత్రిని చూడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో దారుణంగా మాట్లాడి ఇవాళ వాళ్ళ అవసరం కోసం ఆ పార్టీని కలుపుకోవటం, దానికి భారతీయ జనతా పార్టీ ఒక స్వార్థపూరితమైనటువంటి తెలుగుదేశం పార్టీతో కలవటం అనేదే నేను విభేదించాను. అందుకే దాదాపు వీళ్ళు ఎప్పుడైతే పొత్తుగా కలుస్తారని చెప్పని తెలిసిందో ఒక 3-4 నెలలుగా నేను అసలు ఆ పార్టీ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండటం జరిగింది. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఆశించి మాత్రం చేరలేదు. ఈ సంక్షేమం కానీ ఆ ప్రజలకి పేదవాళ్ళకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ఇంటింటికి అందటం అనేది ఎవరైనా కానీ ఒక వ్యక్తిగా ఆలోచిస్తే అది చాలా చాలా హర్షించదగ్గ విషయం. దానికి చూసే నేను ఆకర్షితుడినై ఆ పార్టీలో పనిచేయడానికి వచ్చాను. ఏమీ ఎటువంటిది ఆశించడానికి లేదు, కేవలం పని చేయడానికి వచ్చాను. పార్టీ ఎలా చెప్తే అలా పనిచేయడానికి మేము ముందుకెళ్ళడానికి. అంటే అదే వైసీపీ 5 ఏళ్లగా బీజేపీతో రహస్యంగా కలిసే ఉంది, అన్ని బిల్లులకు మద్దతు తెలిపింది అనేది ప్రధానంగా మొన్నటి వరకు ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఇప్పుడు మరి అదే వైసీపీలోకి మీరు వెళ్తారంటే ఏం చెప్తారు? ఒకటండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడూ కూడా కేంద్రంలో ఎవరున్నా కూడా వాళ్ళతో కలిసి ముందుకు నడవాల్సిందే. ఇప్పుడు మీరు వాళ్ళిద్దరిది రహస్యంగా ఉంది, రహస్యంగా వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడ్పడ్డారని చెప్పని అంటే, ఇప్పుడు మొన్న గెలిచినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు. మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలవడం, ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. మరి అంటే ఇప్పుడు దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీను అక్కడ భారతీయ జనతా పార్టీ ఒకటేనట కాదు. అక్కడ రాష్ట్రంలో అవసరాలని బట్టి కేంద్రంతో కొన్ని పనులు ఉంటాయి, తప్పనిసరిగా వాటి యొక్క అవసరాలకు వాళ్ళు వెళ్ళి మాట్లాడటం అనేది సహజం. అంతేగాని దాన్ని రహస్య భేటీ అనుకుంటే అదే విధంగా ఇక్కడ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని నిధుల కోసం, ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఎప్పుడైతే సపరేట్ అయిందో దీనికి చాలా చాలా అవసరాలు ఉంటాయి, నిధులు అవసరం పడతాయి. ఇది డెవలప్మెంట్కి చాలా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులను ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం. దీనిలో చంద్రబాబు నాయుడు అనే అతను ఫెయిల్ అయ్యాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ని వాళ్ళిద్దరు రహస్య ఒప్పందం కింద మీరు భావిస్తే దాన్ని మనం ఏం చేయలేము. మీ తమ్ముడు వంగవీటి రాధా టీడీపీలో, మీరు విమర్శలు చేస్తున్నారు, టీడీపీలో ఉన్నారు, మీరు ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. వంగవీటి రాధా ఏ రోజు కూడా చేసే ప్రతి అడుగు కూడా మా కుటుంబానికి సంబంధించి తన స్వార్థం కోసం వేశాడనేది నేను మొదటి నుంచి కూడా నేను విభేదిస్తూ వస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కూడా ఇదే విధంగా నేను అతన్ని తప్పుపట్టాను. ఎందుకంటే ఆ పార్టీతో మాకు ఆజన్మ శత్రుత్వం ఉంది. ఎందుకంటే ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా పేరున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని నడి రోడ్డు మీద చంపడానికి పూర్తి కారకులు, పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు నుంచి మేము దాన్ని పూర్తిగా విభేదిస్తున్నాం. ఎందుకంటే చంపారని కాదు, అది ఎప్పుడు స్వార్థపూరితంతో పెట్టినటువంటి ఒక పార్టీ, ఒక కుటుంబం బాగు కోసం పెట్టినటువంటి పార్టీ అని చెప్పని. ఇంకా రంగా గారిని చంపిన తర్వాత ఎంతోమంది పేదలకు అన్యాయం జరిగిందనే విషయంలో మేము విభేదిస్తూ వచ్చాం. మా తండ్రిని చంపింది ఆ పార్టీ కాదని ఏ రోజైతే అతను స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ రోజే నేను రంగా గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నీకు ఏ హక్కు ఉంది, నీకు ఎలాంటి బాధ్యత ఉందని ఈ స్టేట్మెంట్ ఇచ్చామని చెప్పి నేనే కాదు, పాత రాధారంగ మిత్రమండలి పెద్దలు, రంగా గారి అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అతన్ని ఇవాళకి కూడా నేను ఆ విషయంలో విభేదిస్తున్నాను. దాని గురించి అని కాదు, ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం. అది సంక్షేమం చూస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో చేరడంలో తప్పు లేదు. అంటే వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మీ పేరుతో ఐపాక్ టీం సర్వే కూడా చేయించింది, మీరు అభ్యర్థిగా ఉంటారని ఒక ప్రచారం జరిగింది. అవి మరి ఆ యొక్క విషయాలన్నీ నా దాకా తెలియలేదండి. బట్ నాకు మాత్రం పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా నేను చేయడాకుండా ఇప్పుడు అన్ని అభ్యర్థుల విషయాల్లో ఇక పూర్తిగా అభ్యర్థులందరినీ కూడా అనౌన్స్ చేయడం అయిపోయింది. నేను పోటీ అనేది ముఖ్యం కాదు,
ఈ యొక్క జర్నీ ముందుకు సాగాలనేది నా యొక్క ఆలోచన. ముఖ్యంగా టీడీపీని ఓడించాలి. ఎవరైతే అమాయకత్వంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి, ముఖ్యంగా తెలియక జనసేన తరపునటువంటి కాపులు కానీ ఆఖరికి పవన్ కళ్యాణ్కి కూడా తెలియజేయాలని చెప్పనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు పెట్టుకున్నటువంటి పొత్తు సరైనది కాదు, అది స్వార్థపూరితమైందే, ప్రజల సంక్షేమం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, అంతకన్నా కాదు. సార్ మీ తమ్ముడేమో టీడీపీకి ఓటేమని అడుగుతున్నారు, మీరేమో వైసీపీకి ఓటేమని అడుగుతున్నారు. అంటే మీ కుటుంబంలో చీలికి వచ్చింది. ఇప్పుడు కాపులు ఎవరిని నమ్మాలి, ఎవరి వైపు ఉండాలంటారు? కాపులు కాదు, రంగా గారి అభిమానులు కాదు, ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీకి అందరూ వ్యతిరేకమేనండి. తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడూ కూడా స్వార్థంగానే పనిచేసింది. ఇదే కాపులకి 2014లో మేనిఫెస్టోలో ఎవరు అడగలేదు, వాళ్లే పెట్టారు రిజర్వేషన్ ఇస్తామని. తర్వాత ఏం చేశారు? పూర్తి స్థాయిలో అడ్డం తిరిగారు. రిజర్వేషన్ ఇవ్వమని చెప్పని మీరు చెప్పిన మేనిఫెస్టోని మీరు అమలుపరచండి అని చెప్పని అడిగినటువంటి ముద్రగడ గారిని ఎలా ట్రీట్ చేశారు? ఆ కుల పెద్దగా ఆయన తీసుకున్నటువంటి బాధ్యతకి ఆయన ఎంత దారుణంగా హింసించారు అది అందరూ చూశారు. మీడియా మిత్రులకి అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం చూసింది. కనీసం మర్యాద లేకుండా ఆయన ఒకప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నాడు, వాళ్ళ గురించి తెలుసు. ఆ ఒక ఎంపీ మినిస్టర్ చేసినటువంటి ఆయన్ని పోలీసులతో బూట్కాలతో తన్నిచ్చి హాస్పిటల్లో ఈడ్చి బూతులు తిట్టించినటువంటి ఆయనని ఎలా ట్రీట్ చేశారు? పోనీ తర్వాత కాపులకి ఎంతవరకు న్యాయం చేశారు? ఇంకా కాపులకి రంగా హత్యకి అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చిన రాధా ఇప్పుడు స్టార్ క్యాంపైనర్కి ఆ పార్టీకి కాపుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగబోతున్నారు. చెప్పాం కదండి, రాధాకి ఏం తెలుసు? రాధా ఏమన్నా అక్కడ అప్పుడు ఆ టైంలో ఉన్నాడా? దగ్గరుండి చూశాడా? పోనీ ఏమన్నా చేశాడా? తన స్వార్థం కోసం వెళ్ళాడు. తన స్వార్థం కోసం వెళ్ళినోడి గురించి ఎవరు పట్టించుకోరండి. మా కుటుంబంలో ఒకటేనండి, ఎప్పుడైనా కూడా ప్రజల దృష్టిలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం వెళ్ళే వాళ్ళకే పట్టం కడతారు. అంతేగాని అది రంగా గారు అబ్బాయి అయినంత మాత్రాన గబాలను అతను చెప్పగానే ఏం వెళ్ళరు. ఎప్పుడైనా మా కుటుంబంలో పేదవాళ్ల పక్షాన పనిచేసేటువంటి వాళ్ళతోనే వెళ్తారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంకి మా కుటుంబంకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మంచి అవినాభావ సంబంధం ఇవాళ తిరిగి మళ్ళీ ముందుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, కాపులకు సంబంధించి అంటే రంగా హత్యకి సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంది. అందుకే రాధా టీడీపీలోకి వెళ్ళేటప్పుడే విభేదించారు. అప్పటి నుంచి కూడా ఆయనతో విభేదిస్తూ వస్తున్నాను. ఈరోజు మరోసారి తెలుగుదేశం పార్టీ ప్రజలు మోసం చేయడానికి వస్తుంది కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీలో చాలా రోజులు ఉన్నాను, కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం పట్ల నచ్చకపోవడం వల్లే వైసీపీలో జాయిన్ అని చెప్తున్నారు. వైసీపీలో ఎలాంటి బాధ్యత ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వంగవీటి నరేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయచార్ టీవీ, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.